మేము అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 చేస్తాము. ఎన్నికలు నిర్వహించుకునే సమయం నుంచి కౌంటింగ్ అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడే సమయానికి 3 నెలల సమయం అవుతుంది. మీకు మాట ఇచ్చినప్పటి నుంచి కూడా మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా 3 నెలలు కూడా కలిపి అప్పు కింద 7,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో 3,000 వస్తామంటే దానికి 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి మీకు 7,000 ఇచ్చిండేది. అంటే మాట ఇస్తే అప్పు కింద ఆలోచన చేసి మీకు అందరు కూడా అప్పు కట్టినాడు మీ అన్నయ్య. గుర్తు పెట్టుకోండి ప్రభుత్వాన్ని. ఉన్నటువంటి వాళ్ళు 15,000 డబ్బులు ఇస్తున్నారు. ఇది మీ అందరి మంచి కోరి మీ ముసలాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గర మీరు ఆత్మాభిమానం దెబ్బతినకుండా బతకాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమము. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వాలు మీరు 2,000 నుంచి 1,000 రూపాయలు పెంచాలంటే 5 ఏళ్ళు టైం తీసుకున్నారు. ఇది చెప్పిండే మాట మేరకు ఎప్పుడైతే మాట చెప్పినారో అప్పటి నుంచి కూడా బాకీ కింద లెక్కేసి 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు మొదటి నెలలో. మీకు 7,000 రూపాయలు వచ్చింది కదా, మరి గుర్తు పెట్టుకుంటావా? ఈ ప్రభుత్వం చేస్తాండి మేలు. గత ప్రభుత్వంలో మాదిరిగా లేటుగా ఇస్తా అన్నారా? ఈ నెల అయితే ఆదివారం వస్తుందంటే ఒక రోజు ముందుగానే ఇస్తా అన్నారు, కానీ ఒక రోజు లేటుగా ఇవ్వడం లేదనేది మీరు అందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఉదయాన్నే 6 గంటలకే మీ ఇంటికి వచ్చేసి పెన్షన్లు ఇస్తారని గత పాలకులు చెప్పినారు. ఈ రోజున ఉదయాన్నే 5 గంటలకు మొదలుపెట్టి 11:30 గంటలకి దాదాపు 88-89% మేర పెన్షన్లు ఇవ్వగలిగినారు. ఇంకొక గంటలో 100% కూడా రీచ్ అవుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, అధికారులను పరుగులెత్తించేటువంటి విధానం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున నాయకులు రోడ్డు మీదకి వచ్చినారు, అధికారులు రోడ్డు మీదకి వచ్చినారు, మీ ముంగిటికి వచ్చినారు, మీ వాకిట్లోకి వచ్చినారు, మిమ్మల్ని అడిగి మరీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇది పరిపాలన అంటే అనేది అర్థం చేసుకోమని చెప్పి సామాన్య ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు వచ్చే రోజుల్లో మన నియోజకవర్గంలో కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను. ఎన్పిగుంట మండలంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడే ఒక సోదరుడు చెప్పినాడు, శ్మశాన వాటిక అని చెప్పేసి. మొన్న ప్రతి మండలానికి కూడా ఉపాధి హామీ పథకం కింద అనుసంధానం చేస్తూ 3 కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తాం, ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పినాం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభల్లో ప్రతి ఎంపీడీఓ కూడా మేము ఒక దిశానిర్దేశం చేసినాము. మొదటిగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా కదిరి మున్సిపాలిటీలో కూడా హిందూ శ్మశాన వాటికకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేయండి, దీంట్లోనే గ్రాంట్ పెట్టండి, హిందూ శ్మశాన వాటికలను పునరుద్ధరించండి. అదే రకంగా కబరస్థాన్లకు కూడా ఏదైనా పనులుంటే ఉపాధి హామీ పథకంలో కూడా మీరు ఆ శ్మశాన వాటికల్ని ఉద్ధరింపజేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గత గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేసినాము. ఆ కార్యక్రమం వచ్చే రోజుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాదు గత పాలకుల హయాంలో ఈ మండలంలో పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొద్ది వరకు ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. కొద్దిమంది అనర్హులకు పట్టాలు ఇచ్చినారు, అర్హులైనటువంటి వాళ్లకు ఎవరైతే భూముల్లో ఉన్నారన్నారో వాళ్ళందరికీ పట్టాలు కోల్పోయినారు, వాళ్ళకి ఇవ్వలేదు, అన్యాయం జరిగిందనే భావన ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఏవైతే గతంలో జరిగినటువంటి అవకతవకల్ని సరి చేస్తాము. ఖచ్చితంగా అర్హులైనటువంటి లబ్ధిదారులకే పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి, భూమి పట్టాలు మరి ఇంటి పట్టాలు కాదు మేము చెప్పాం, భూమికి ఇచ్చేటువంటి పట్టాలు కూడా అందజేస్తామని చెప్పేసి రైతాంగానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా 1 అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్పిగుంట సోలార్ భూముల్లో పరిహారం రావాల్సినటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. 4, 5, 10 ఉన్నాయి, కొన్ని చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. వాటిని కూడా వచ్చే 3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వారందరూ కూడా ఆలోచన పెట్టుకోవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకు విన్నవించుకుంటాము. అంతేకాదు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా తెలియజెప్పమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి వర్షం కురుస్తున్నా కూడా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అధికారులు రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో, ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆలోచన ఉందో, మా నాయకులకు ఎమ్మెల్యేలకు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రకంగా ప్రజల మన్ననలు పొందుతూనే ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.